హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. పేద వర్గాలకు విద్య వైద్యం నా ప్రాధాన్యతలు సీఎం రేవంత్. కార్పొరేట్కు ధీటుగా స్కూళ్ళు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు సర్కారు సంకల్పం. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. నూతన విద్యా విధానంపై ఉన్నత స్థాయి సమీక్ష. పల్లెదారిలో 3P. నెలాఖరులోగా ప్రభుత్వం వద్దకు 2 లేన్ల రోడ్ల ప్రతిపాదనలు. ప్రతి గ్రామానికి మండల కేంద్రంతో అనుసంధానం. తక్కువ వ్యయంతో ఎక్కువ అభివృద్ధికి ప్రభుత్వం కొత్త కార్యాచరణ. కాంట్రాక్టర్లే వారధులు, స్థానిక నేతలు రథసారథులు. త్వరలో PPP మోడ్లో టెండర్లకు కసరత్తు. కుటుంబ వ్యవస్థ మరింత బలోపేతం. దంపతుల ఆనందకర జీవితానికి ముందడుగు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా వివాహపూర్వ కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు. రూపాయలు 5 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 33 సెంటర్ల ఏర్పాటుకు కసరత్తు. జిల్లాకో కేంద్రం ఏర్పాటు. ప్రతి కేంద్రంలో ఒక లీగల్ కౌన్సిలర్, సైకాలజిస్టు, సోషల్ పర్సన్, హెల్పర్. ఫైల్పై సంతకం చేసిన మంత్రి సీతక్క. ఆర్థిక శాఖ ఆమోదం పొందగానే కేంద్రాల ఏర్పాటు. సంస్కరణాత్మక చర్య మంత్రి సీతక్క. రైజింగ్ విజన్ 2047 అమలులో విద్యుత్ శాఖ కీలక పాత్ర. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఇన్ఫ్రా పెంచుకోవాలి. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు. ఇందిరా సౌర గిరిజన వికాస పథకం ప్రతిపాదనలు సిద్ధం చేయండి. డయల్ 1912 ప్రతిష్టాత్మకమైనది. పరీక్షించేందుకు నేనే స్వయంగా ఫోన్ చేస్తా. విద్యుత్ సిబ్బందికి ప్రత్యేక యూనిఫామ్. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్ష. భూ పరిపాలనలో మరో ముందడుగు. ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు. 19న ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్సుల పంపిణీ. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి మెరుగైన సేవలను అందించడానికి రాష్ట్రంలో భూములకు సంబంధించిన అనేక పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ కమలం మిలాఖత్. జూబ్లీహిల్స్లో ఇద్దరి దోస్తీ, అందుకే డమ్మీ పోటీ. ఉప ఎన్నికల వేళ ముఖ్య నేతల రియల్ ఒప్పందం. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని చేతులు కలిపిన పార్టీలు. జూబ్లీహిల్స్ పోర్లో కావాలనే బీజేపీ వెనుకంజ. డమ్మీ అభ్యర్థికి టికెట్. ప్రచారానికి నేతలు దూరం. పోటీలో ఉన్నామా అని పార్టీ శ్రేణుల్లో అనుమానాలు. కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంపై సీనియర్ల ఆగ్రహం. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఇరువురి కలయిక. అవమానంతో బీఆర్ఎస్ వైపు చూస్తున్న నాయకులు. గులాబీ పార్టీలోకి భారీగా చేరుతున్న స్థానిక నేతలు. 4 ఇండ్లు, 99 బోగస్ ఓట్లు. జూబ్లీహిల్స్లో తవ్విన కొద్దీ బయటపడుతున్న దొంగ ఓట్లు. నియోజకవర్గంలో అంతులేని ఓట్ చోరీ లీలలు. క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూస్తున్న వైనం. బోరుబండలోని ఒకే ఇంట్లో 35 ముస్లిం ఓట్లు. మైనార్టీ ఓట్లు లేని కాలనీలోనూ కుప్పలు తెప్పలు. ఆ ఓట్లెవరియో తెలియదంటున్న యజమానులు.